యూట్యూబ్ ఛానల్ సుమన్ ఇన్స్టిట్యూట్ కడప. మోడర్న్ హిస్టరీలో మనం ఇది వరకు 14 క్లాసులు చేయడం జరిగింది. ఇవాళ టాపిక్ 15వ క్లాస్. ఇది 4th చాప్టర్. ఫస్ట్ చాప్టర్ భారతదేశ యూరోపియన్ల రాక, సెకండ్ చాప్టర్ భారతదేశ ఆక్రమణ, థర్డ్ చాప్టర్ భారతదేశంలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు, ఫోర్త్ చాప్టర్ భారతదేశంలోని కుల ఉద్యమాలు. ఈ 4th చాప్టర్లో మనం ఆల్రెడీ ఒక క్లాస్ చేయడం జరిగింది కుల ఉద్యమాల్లో భాగంగా. ఈరోజు చేసేటువంటి క్లాసు పార్ట్ 2. మొత్తం 3 క్లాసులు చేయాలని నిర్ణయించాం. కుల ఉద్యమాల్లో ఇది సెకండ్ టాపిక్, సెకండ్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ పార్ట్లో కేరళలో ఉన్నటువంటి కుల ఉద్యమాల గురించి, కుల ఉద్యమకారుల గురించి చెప్పుకున్నాం. ఇవాళ పార్ట్ 2 టాపిక్లో మహారాష్ట్రలో కుల ఉద్యమాలు, కుల ఉద్యమకారుల గురించి మనం చూద్దాం. మహారాష్ట్రలో కుల ఉద్యమాలు, కుల ఉద్యమకారులు అనేటువంటి అంశంపైన ఈరోజు చర్చిద్దాం. మహారాష్ట్రలో అగ్ర కులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ నిమ్న కులాల వారికి మద్దతుగా ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమించడం జరిగింది. అందులో మొట్టమొదటి వ్యక్తిని మనం బాలశాస్త్రి జంబేకర్ను చెప్తాం. కుల ఉద్యమాలలో ఫస్ట్ పర్సన్ మహారాష్ట్రలో మనం ఎవరిని తెలుసుకోవాలని కనుక బాలశాస్త్రి జంబేకర్. ఇక బాలశాస్త్రి జంబేకర్ తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి తడోబా పాండురంగ. తడోబా పాండురంగ. తడోబా పాండురంగ తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి పేరు గోపాల హరి దేశ్ముఖ్. గోపాల హరి దేశ్ముఖ్. కేరళ రాష్ట్రంలో కుల ఉద్యమకారుల గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. శ్రీ నారాయణ గురు, మహంకాళి, ఆ వ్యక్తులను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో కుల ఉద్యమాలు, కుల ఉద్యమకారుల పేర్లు నేను రాస్తున్నా, ఒకసారి గమనించాలి. 4 వచ్చేసి జ్యోతిరావు బాపులే. జ్యోతిరావు పూలే లేదా జ్యోతిరావు బాపులే అని పిలుస్తారు. జ్యోతిరావు పూలే. 5 జ్యోతిరావు బాపులే భార్య సావిత్రిబాయి పూలే. జ్యోతిరావు బాపులే భార్య సావిత్రిబాయి పూలే, గుర్తుపెట్టుకోవాలి. 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 6 మంది గురించి ఇవాటి క్లాస్లో మనం చదవడం జరుగుతుంది. బాలశాస్త్రి జంబేకరు, తడోబా పాండురంగ, గోపాల హరి దేశ్ముఖ్, జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్. చాలా వెరీ ఇంపార్టెంట్గా ఈ ముగ్గురు జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్లు మహారాష్ట్రలో అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించి నిమ్న కులాల వారి యొక్క హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహనీయులలో మొట్టమొదటి వ్యక్తి బాలశాస్త్రి జంబేకర్. తర్వాత మనం గమనిస్తే తడోబా పాండురంగ, గోపాల హరి దేశ్ముఖ్, జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్లు కనిపిస్తారు. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా చాలా విషయాలు మనం చదవాల్సింది. జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్ విషయాలు మనం చదవాలి. ఇంకా వీళ్ళ గురించి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మీరు రాసుకోవాల్సినటువంటి వ్యక్తి బాలశాస్త్రి జంబేకర్. బాలశాస్త్రి జంబేకర్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పే క్లాసులు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు మీరు వింటూ నోట్స్ రాసుకొని ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోవడం, వాటిని బాగా రివిజన్గా చదువుకొని ఎగ్జామ్స్కి వెళ్ళి సక్సెస్ కావాలని కోరుకుంటూ హెడ్డింగ్ బాలశాస్త్రి జంబేకర్. బాలశాస్త్రి జంబేకర్ విషయాలు ఒక 2-3 విషయాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మహారాష్ట్రలో అట్టడుగు వర్గాల వారి కోసం పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్నమాట బాలశాస్త్రి జంబేకర్. మహారాష్ట్రలో అట్టడుగు వర్గాల కోసం పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బాలశాస్త్రి జంబేకర్. ఈ బాలశాస్త్రి జంబేకర్
దర్పణ్ అనేటువంటి జర్నల్ నడిపాడు. దర్పణ్ అనేటువంటి పత్రిక నడిపాడు, గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలో దర్పణ్ అనేటువంటి పత్రిక నడిపినటువంటి వ్యక్తి బాలశాస్త్రి జంబేకర్. బాలశాస్త్రి జంబేకర్ దర్పణ్ అనేటువంటి పత్రికలో నిమ్న కులాల వారి అభ్యున్నతి కోసం వ్యాసాలు రాయడం కూడా జరుగుతుంది అనమాట. దర్పణ్ అనేటువంటి పత్రిక బాగా ఇంపార్టెంట్ పత్రిక, బాలశాస్త్రి జంబేకర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక ఇతను ఒక సంస్థ ఏర్పాటు చేస్తాడు, స్టూడెంట్ లిటరరీ సొసైటీ. స్టూడెంట్ లిటరరీ సొసైటీ గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్ లిటరరీ సొసైటీని స్టార్ట్ చేసిన వ్యక్తి బాలశాస్త్రి జంబేకర్ మహారాష్ట్రలో. స్టూడెంట్ లిటరరీ సొసైటీ, లిటరరీ అంటే సాహిత్యం అని అర్థం. ఓకేనా. స్టూడెంట్ లిటరరీ సొసైటీ. స్టూడెంట్ లిటరరీ సొసైటీలో భాగంగా మరొక 2 సంస్థలు నడవబడతాయి. గుజరాత్ జ్ఞాన ప్రకాశిక మండలి, గుజరాత్ జ్ఞాన ప్రకాశిక మండలి, మరాఠా జ్ఞాన ప్రకాశిక మండలి అనేటువంటి 2 మండలులు నడపబడతాయి. చూడండి, ఆ రోజు బాంబే రాష్ట్రం అన్నమాట. అది బాంబే రాష్ట్రం అంటే మహారాష్ట్ర, గుజరాత్ 2 వస్తాయి. గుజరాత్ జ్ఞాన ప్రకాశిక మండలి, మరాఠా జ్ఞాన ప్రకాశిక మండలి, ఆ 2 మండలి నడిపినటువంటి వ్యక్తి అంటే బాలశాస్త్రి జంబేకర్. ఆయనే ప్రారంభించి ఆయనే నడుపుతాడు. దేనిలో భాగంగా ఉంటాయి అంటే కనుక స్టూడెంట్ లిటరరీ సొసైటీలో భాగంగా ఉంటాయి. దర్పణ్ అనేటువంటి జర్నల్ నడిపాడు. ఇది బాలశాస్త్రి జంబేకర్ గురించినటువంటి సమాచారం. చూడండి, దర్పణ్ జర్నల్ గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్ లిటరరీ సొసైటీ గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ జ్ఞాన ప్రకాశిక మండలి, మరాఠా జ్ఞాన ప్రకాశిక మండలి. బాలశాస్త్రి జంబేకర్ మొట్టమొదటి వ్యక్తిగా ఆయన గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నెక్స్ట్ తడోబా పాండురంగ. తడోబా పాండురంగ కూడా మహారాష్ట్రలో నిమ్న కులాల వారి అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయులలో ఒకడనమాట. ఈ తడోబా పాండురంగ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఇతను పరమహంస మండలి అనేటువంటి ఒక మండలి స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ పర్సన్ మీరు రేటింగ్ పెట్టుకొని రాసుకోవాలి పాయింట్. పరమహంస మండలి అనేటువంటి ఒక మండలి స్టార్ట్ చేస్తాడు. పరమహంస మండలిని ఏర్పాటు చేసిన వ్యక్తి, దీన్ని యాదవ సభ అని కూడా పిలిచేవారు. యాదవ సభ, యాదవ సభ. పరమహంస మండలి యాదవ సభను ఏర్పాటు చేసిన వ్యక్తి తడోబా పాండురంగ. దీని ద్వారా నిమ్న కులాల వారి అభ్యున్నతి కోసం పోరాటం జరిగింది ఈ సంస్థ పరంగా. పరమహంస మండలిలో చేరినటువంటి వ్యక్తి గోపాల్ హరి దేశ్ముఖ్. పరమహంస మండలిలో సభ్యుడు అనమాట గోపాల్ హరి దేశ్ముఖ్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్ రాసుకోండి, గోపాల్ హరి దేశ్ముఖ్ అని. గోపాల హరి దేశ్ముఖ్ వెరీ ఇంపార్టెంట్. ఇతని గురించి ఒక బిట్ అడుగుతుంటారు మనకి ఎగ్జామ్లలో. మన దేశంలో మొట్టమొదటి లోకహితవాది ఎవరు? మన దేశంలో మొట్టమొదటి లోకహితవాది ఎవరు అని అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్ గోపాల హరి దేశ్ముఖ్ అని చెప్పాలి. లేదా జతపరిచేటువంటి బిట్ అడుగుతుంటారు, జతపరచండి అని. ఒక 4 వ్యక్తుల పేర్లు ఇచ్చి వాళ్ళ గురించినటువంటి సమాచారంలో 4 విషయాలు ఆ పక్కన ఇస్తారు. అప్పుడు ఒక వ్యక్తి పేరు గోపాల్ హరి దేశ్ముఖ్ ఇచ్చి అవతల లోకహితవాది అని అడిగితే అప్పుడు లోకహితవాదికి జతపరచగలగాలి మనం. ఓకేనా? సరే, గోపాల హరి దేశ్ముఖ్ మొట్టమొదటి మన దేశ లోకహితవాది. ఇతను ముఖ్యంగా ఇతను కూడా నిమ్న కులాల వారి యొక్క హక్కుల కోసం, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, అగ్రకులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ బలమైన దాడులు చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, బలమైన దాడులు. హిందూ మతంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయ శక్తులపైన బలమైన దాడులు చేసినటువంటి వ్యక్తి తడోబా పాండురంగ. బలమైన దాడులు చేశాడు. హేతుబద్ధత బాగా ఎక్కువగా ఉంటుంది ఇతనికి. దాని కారణంగానే మొట్టమొదటి లోకహితవాది అంటారు, హేతుబద్ధత ఉండడం వల్ల. బలమైన దాడులు సనాతన సాంప్రదాయాలపైన చేయడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఒక ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇతను ఏమంటూ ఉంటాడంటే బ్రాహ్మణులను విపరీతంగా దూషించడం జరుగుతుందన్నమాట. అసలు బ్రాహ్మణులు ఎవరు? వారితో పోల్చినప్పుడు మనం దేనిలో తక్కువ? వారికి ఏమైనా 20 చేతులు, 20 కాళ్ళు, 10 తలలు ఏమైనా ఉన్నాయా? వారిలో ఉండి మనలో లేనిది ఏమైనా ఉందా? కాబట్టి బ్రాహ్మణుల్లో మనం ఏ విషయంలో తక్కువ కాదు, వారు దానిని గుర్తించాలా, అందరినీ సమానంగా చూడాలి అని ఆయన పదే పదే ప్రసంగాలలో ప్రబోధించడం జరుగుతుంది. అంటే సామాజిక సమానత్వం పైన ఆయన పోరాడాడు. సామాజిక సమానత్వం పైన పోరాడినటువంటి గొప్ప మహనీయుడు గోపాల్ హరి దేశ్ముఖ్.
బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని పదే పదే దూషించేవాడు అనమాట. వాళ్ళు దేనిలలో గొప్పవారు, వారిలో ఉండి మనలో లేనిది ఏమైనా ఉందా, వారికి ఏమైనా 20 తలలు ఉన్నాయా, 20 చేతులు ఉన్నాయా, 20 కాళ్ళు ఉన్నాయా, ఒకవేళ వారిలో ఉండి మనలో లేనిది ఏమైనా ఉందా? కాబట్టి జ్ఞానాన్ని అందరికి కూడా అవకాశం ఉంటుంది, జ్ఞానం సంపాదించడంలో అందరికి అవకాశం ఉంటుంది, వారు దానికి అడ్డుపడకూడదు అనేటువంటి విషయాల మీద ఆయన ఎక్కువగా దూషించేవాడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి లోకహితవాది గోపాలహరి దేశ్ముఖ్ పరమహంస మండలిలో సభ్యుడు, సనాతన సాంప్రదాయాలపైన బలమైన దాడులు చేశాడు, సామాజిక సమానత్వంపై పోరాటం జరిగింది అన్నమాట, సమానత్వానికై పోరాటం జరిగింది. ఇది గోపాలహరి దేశ్ముఖ్. చూడండి, బాలశాస్త్రి జంబేకర్ చెప్పుకున్నాం, తడోబా పాండురంగ చెప్పుకున్నాం, గోపాలహరి దేశ్ముఖ్ చెప్పుకున్నాం. ఈ ముగ్గురిని ఒకసారి సింపుల్గా కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చూద్దాం. బాలశాస్త్రి జంబేకర్ దర్పణ్ అనే జర్నల్ నడిపాడు. మహారాష్ట్రలో నిమ్న కులాలకు మద్దతుగా మొట్టమొదటిసారిగా పోరాటాలు చేశాడు. ఇతను స్టూడెంట్ లిటరీ సొసైటీని స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా గుజరాత్ జ్ఞాన ప్రకాశికా మండలి, మరాఠా జ్ఞాన ప్రకాశికా మండలిని ఆయన ప్రారంభించాడు. తడోబా పాండురంగ పరమహంస మండలి లేదా యాదవ సభను ప్రారంభించాడు. ఇతను కూడా మహారాష్ట్ర నిమ్న కులాలకు మద్దతుగా పోరాటాలు చేయడం జరిగింది. ఈ పరమహంస మండలిలో సభ్యుడిగా చేరినవాడు గోపాలహరి దేశ్ముఖ్. మొట్టమొదటి లోకహితవాది, బ్రాహ్మణులను విపరీతంగా దూషించినటువంటి వ్యక్తి, పరమహంస మండలిలో సభ్యుడు గోపాలహరి దేశ్ముఖ్ అనమాట. రైట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వీళ్ళ ముగ్గురు పోరాటాలు చేస్తే మహారాష్ట్రలో నిమ్న కులాల అభ్యున్నతికై వారి హక్కులపై విపరీతంగా పోరాటాలు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మహారాష్ట్రలో గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూలే. ఇతని గురించినటువంటి సమాచారం మనం ఇప్పుడు చూద్దాం. జ్యోతిరావు పూలేని మహాత్మా అంటారు. బిరుదు గుర్తుపెట్టుకోవాలి, మహాత్మా అనే బిరుదు ఉంది అతనికి, బిరుదు మహాత్మా. అదేవిధంగా జ్యోతిరావు పూలే మహాత్మా అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను అసలు నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను కూడా ఏ తెగకు చెందినవాడు అని అడుగుతారు. జ్యోతిరావు బాపులే ఏ తెగకు చెందినవాడు? మాలి అనే తెగకు చెందినవాడు. జ్యోతిరావు బాపులే ఏ తెగకు చెందినవాడు అంటే మాలి అనే ఒక నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. మాలి పూలు అమ్ముకునేటువంటి తెగ అంటారు. మహారాష్ట్రలో పూలు అమ్ముకునేటువంటి తెగ మాలి అనేటువంటి తెగ. ఆ మాలి తెగకు చెందినవాడు జ్యోతిరావు పూలే. మహారాష్ట్రలో నిమ్న కులాలకు మద్దతుగా పోరాటాలు ఎక్కువగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా జ్యోతిరావు పూలేకి పేరు. మహాత్మా అనేటువంటి బిరుదు ఉంది. మాలి అనే తెగకు చెందినవాడు. నెక్స్ట్, జ్యోతిరావు పూలే భార్య పేరు సావిత్రిబాయి పూలే. జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఆమె గురించి నెక్స్ట్ మనం చదువుతాం. సావిత్రిబాయి పూలే గురించి గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిరావు పూలే అనగానే నిమ్న కులాల వారికి మద్దతుగా అగ్ర కులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ గొప్ప నవల రాయడం జరుగుతుంది. గులాం గిరి అనేటువంటి ఒక నవల గుర్తుపెట్టుకోవాలి. గులాం గిరి అనేటువంటి నవల రాస్తాడు. గులాం గిరి అనేటువంటి నవల గుర్తుపెట్టుకోవాలి. నవల పేరు గులాం గిరి. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగేటువంటి నవల గులాం గిరి. పేరులోనే గులాం గిరి. ఎవరి యొక్క గులాం గిరికి వ్యతిరేకంగా? అగ్ర కులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన రాసినటువంటి నవల. కుల వ్యవస్థ, దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థను ఆయన తిడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆయన రాసినటువంటి పుస్తకం గులాం గిరి నవల. అదేవిధంగా ఇసారా అనేటువంటి పుస్తకం కూడా రాస్తాడు. సత్య ధర్మ అనేటువంటి పుస్తకాలు కూడా రాస్తాడు. పేరు తెచ్చింది మాత్రం గులాం గిరి అనే నవల. ఇంకా 2 పుస్తకాలు కూడా మీరు రాసుకోవాలి. ఇషారా అనే పుస్తకం, సత్య ధర్మ అనేటువంటి పుస్తకం. గులాం గిరి నవల, ఇసారా పుస్తకం, సత్యధర్మ పుస్తకం. ఇవన్నీ కూడా అగ్రకులాలను వ్యతిరేకిస్తూ రాసినటువంటి గొప్ప రచనలే. సరే, జ్యోతిరావు బాపులే గొప్ప సంస్థ ఏర్పాటు చేస్తాడు. ఆల్రెడీ మనం ఇది వరకు క్లాసులో మనం చెప్పుకున్నాం. సత్యశోధక సమాజం గుర్తుపెట్టుకోవాలి. సత్యశోధక సమాజం ఈ ఇయర్తో సహా అడుగుతూ ఉంటారు. బ్రహ్మ సమాజము 1828, ఆర్య సమాజము 1875, దివ్యజ్ఞాన సమాజము 1875, ధర్మ సమాజము 1829, ఆది బ్రహ్మ సమాజము 1866, ఆది బ్రహ్మ సమాజం. సాధారణ బ్రహ్మ సమాజ్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కూడా 1866. నియో బ్రహ్మ సమాజం 1878.
సాధారణ బ్రహ్మ సమాజం 1878. హితకారిణి సమాజం కందుకూరి వీరేశలింగం పంతులు 1905. ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ 1867. ఇట్లా మనకు చాలా సమాజాలు మనం చూసాం. సరే, ఇప్పుడు సత్యశోధక సమాజం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఇతని గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పుకోవాలి. సత్యశోధక సమాజాన్ని ప్రారంభించాడు. ఇది కూడా నిమ్న కులాల వారి కోసం ప్రారంభించినటువంటిదే. నిమ్న కులాల వారి కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం, దళితుల కోసం ప్రారంభించినటువంటి సమాజం సత్యశోధక సమాజం. దీనిలో భాగంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో సేవలు ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది. సత్యశోధక సమాజం ప్రారంభించిన సంవత్సరం 1873. సత్యశోధక సమాజం ప్రారంభించబడిన ప్రదేశం మహారాష్ట్రలోని పూణే. సత్యశోధక సమాజం ప్రారంభించిన వ్యక్తి జ్యోతిరావు బాపులే, గుర్తుపెట్టుకోవాలి. 1873 ఇయరు, మహారాష్ట్రలోని పూణే ప్రదేశము, ప్రారంభించిన వాడు జ్యోతిరావు పూలే. సత్యశోధక సమాజం గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా 1884లో దీనబంధు సర్వజనీన సభను కూడా ప్రారంభిస్తాడు. దీనబంధు సర్వజనీన సభ గుర్తుపెట్టుకోవాలి. దీనబంధు అంటే దీనుల కోసం, దీనుల కోసం, వారి హక్కుల కోసం, వారిని కాపాడే విధంగా ఆయన ప్రారంభించినటువంటి గొప్ప సంస్థ దీనబంధు సర్వజనీన సభ. 1884 సంవత్సరాలు మర్చిపోకూడదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. 1873లో సత్యశోధక సమాజం, 1884లో దీనబంధు సర్వజనీన సభ, రెండు ఇంపార్టెంట్. ఇది కూడా మహారాష్ట్రలో పూణేలో దీనబంధు సర్వజనీన సభ ఉంటుంది. సర్వజనీన సభ అంటే కనుక ఎంజీ రానడే, మహదేవ గోవింద రానడే మహారాష్ట్రలోని పూణేలో సర్వజనీన సభ నడిపితే, ఇతను మహారాష్ట్రలోని పూణేలో దీనబంధు సర్వజనీన సభను నడుపుతాడు. ఇది జ్యోతిరావు పూలే గురించినటువంటి సమాచారం. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, నిమ్న కులాల వారి కోసం విపరీతమైన పోరాటాలు చేసినటువంటి మహనీయుడు. మాలి తెగకు చెందినవాడు. గులాంగిరి అనే నవల రచించాడు. ఇసారా, సత్యధర్మ అనే పుస్తకాలు కూడా రాశాడు. ఇతని భార్య పేరు జ్యోతిరావు పూలే. ఇతను సత్యశోధక సమాజాన్ని 1873లో మహారాష్ట్రలోని పూణేలో స్టార్ట్ చేశాడు. 1884లో దీనబంధు సర్వజనీన సభను మహారాష్ట్రలోని పూణేలో స్టార్ట్ చేశాడు. జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలేకి చదువు రాదు, అయినా సరే తాను మహిళలకు విద్య అవసరం, విద్యాభివృద్ధితోనే మహిళలు అభివృద్ధి చెందుతారనేటువంటి విషయం పైన తన భార్యకు చదువు నేర్పించి, తాను తన భార్య కోసం ఒక పాఠశాల, తాను తన భార్య ఇద్దరు కలిసి ఒక పాఠశాల పూణేలో నిర్మిస్తారు. మహారాష్ట్రలో మొట్టమొదటి బాలికల పాఠశాల అదే అంట. మహారాష్ట్రలో మొట్టమొదటి బాలికల పాఠశాల పూణేలో ఏర్పాటు అవుతుంది. ఓకేనా? బాలికల పాఠశాలలో మొట్టమొదటిసారిగా టీచర్గా ఎవరు వెళ్తారంటే కనుక సావిత్రిబాయి పూలేనే. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలేనే. ఆమె పుట్టినరోజు జనవరి 23 సందర్భంగా ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనం జరుపుతాం. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనం జరుపుతాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనం జరిపితే, సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుతాం. అదేవిధంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పుట్టినరోజు జనవరి 3. ఆ జనవరి 3 సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే జ్యోతిరావు బాపులే భార్య. ఈమె కూడా మహిళల కోసం, వారి విద్య కోసం, దళిత వర్గాల కోసం, ప్లేగు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచినటువంటి గొప్ప మహిళగా పేరుగాంచినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. పూణేలో బాలికల పాఠశాల ఏర్పాటు చేసి అందులో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. తన భర్త ఆమెకు అండగా నిలిచాడనమాట. సావిత్రిబాయి పూలేకి పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 1896-97 సంవత్సరాల మధ్యలో 1897 సంవత్సరాల మధ్యలో మహారాష్ట్రలో కావచ్చు, ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో కావచ్చు, విపరీతంగా కరువు రావడం జరిగింది. ప్లేగు వ్యాధి ప్రబలడం జరిగింది. తీవ్రమైన కరువు, అదే సమయంలో ప్లేగు వ్యాధి పడడం జరిగింది. ప్లేగు వ్యాధి అంటువ్యాధి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానాలని అతలాకుతలం చేసినటువంటి వ్యాధి ప్లేగు వ్యాధి. అటువంటి ప్లేగు వ్యాధి కోసం ఈమె పోరాటాలు చేయడం జరిగిందనమాట. అంటే ప్లేగు వ్యాధి గ్రస్తుల కోసం, వారిని కాపాడడం కోసం ఆమె పోరాటాలు చేయడం జరిగిందనమాట.
కాకపోతే తీవ్రమైనటువంటి కరువు వచ్చినటువంటి సందర్భంలో ఆ కరువు బారిన పడినటువంటి ప్రజలను కాపాడడం కోసం ఆమె ఏకంగా జోల పెట్టి విరాళాలు సేకరించి ఆ డబ్బును వాళ్ళకు సహాయంగా అందించడం జరిగిందంట. జోల పట్టి విరాళాలు సేకరించి ఆ ధన సహాయంతో వారిని ఆదుకోవడం జరిగింది కరువు బాధితులను. అదేవిధంగా అదే సంవత్సరం ప్లేగు వ్యాధి వస్తే ప్లేగు వ్యాధి బారిన పడినటువంటి ఎంతోమంది పిల్లలను, దళితులను హక్కున చేర్చుకొని ఆ విధంగా శస్త్రచికిత్సలు కూడా జరిపిందంట. ఇక ప్లేగు వ్యాధి బారిన పడినటువంటి వాళ్లకు ఆమె చికిత్స చేయించడం జరిగిందంట. చికిత్స శిబిరాలు ఏర్పాటు చేసింది. రోజుకు 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా రోజుకు 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే. ఈ విధంగా కరువు సమయంలో, ప్లేగు వ్యాధి సమయంలో ఎంతో మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి. దళితులను, ప్లేగు వ్యాధి పడినటువంటి దళితులను ఏకంగా ఆమె ఎత్తుకొని వారికి చికిత్సను కూడా చేయించడం జరిగిందనమాట. ఈ క్రమంలో 97లో ఆమెకు ప్లేగు వ్యాధి సోకడం జరుగుతుంది. ఆ ప్లేగు వ్యాధి బారిన పడి ఆమె 97 మార్చి 10వ తారీఖున 1897 మార్చి 10వ తారీఖున ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 1897 మార్చి 10న ఆమె ప్లేగు వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఇది జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలే సమాచారం. వెరీ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి గురించి మనకు పదే పదే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అవి. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఇంతమంది మనకు మహారాష్ట్రలో బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నా మనకు బాగా సుపరిచితుడిగా అందరికీ గుర్తు వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు బాగా గుర్తు రావడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గురించిన సమాచారంలో ముందుగా ఆయన జననము, మరణం, ఆయన జననము, మరణం అనేటువంటి విషయాలపైన ఒకసారి చూద్దాం. చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు. బిఆర్ అంబేద్కర్ పుట్టిన సంవత్సరం 1891 ఏప్రిల్ 14. బిఆర్ అంబేద్కర్ పుట్టిన ప్రదేశము మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామం. బిఆర్ అంబేద్కర్ చనిపోయిన సంవత్సరం 1956 డిసెంబర్ 6. 1956 డిసెంబర్ 6. బిఆర్ అంబేద్కర్ చనిపోయిన ప్రదేశము న్యూఢిల్లీ. మళ్ళీ ఒకసారి బిఆర్ అంబేద్కర్ పుట్టిన సంవత్సరం 1891 ఏప్రిల్ 14. బిఆర్ అంబేద్కర్ పుట్టిన ప్రదేశం మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామం. బిఆర్ అంబేద్కర్ చనిపోయిన సంవత్సరం 1956 డిసెంబర్ 6. బిఆర్ అంబేద్కర్ చనిపోయిన ప్రదేశము న్యూఢిల్లీ. ప్రతి సంవత్సరం బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 14 పుట్టిన సంవత్సరం, పుట్టిన డేట్ అదే కదా, ఏప్రిల్ 14. ఆ ఏప్రిల్ 14ను మనం ప్రతి సంవత్సరం జాతీయ నీటి దినోత్సవంగా జరుపుతారు. నేషనల్ వాటర్ డే. నేషనల్ వాటర్ డే. బిఆర్ అంబేద్కర్లో బిఆర్ అనగా భీమ్రావ్ రామ్జీ. భీమ్రావ్ రామ్జీ. బిఆర్ అంబేద్కర్ అసలు పేరు అంబా వాడేకర్. అంబా వాడేకర్. బిఆర్ అంబేద్కర్ పూర్తి అసలు పేరు అన్నమాట అంబా వాడేకర్. బిఆర్ అంబేద్కర్ తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్. రామ్జీ మాలోజీ సక్పాల్. రామ్జీ మాలోజీ సక్పాల్. బిఆర్ అంబేద్కర్ తల్లి పేరు భీమాబాయి. తల్లి పేరు భీమ్బాయి అన్నమాట, భీమాబాయి. బిఆర్ అంబేద్కర్ గురువు పేరు కృష్ణ కేశవ్ అంబేద్కర్. కృష్ణ కేశవ్ అంబేద్కర్. ఇది బిఆర్ అంబేద్కర్ కుటుంబ విషయాలు అన్నమాట. ఆయన పుట్టుక, ఆయన మరణం. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గురించిన మరింత సమాచారం మనం తెలుసుకోవాలి. ఆయనకున్న టైటిల్స్ మీరు నీట్గా రాసుకుంటూ రావాలి. ఇవన్నీ బోర్డు మీద రాయాలంటే చాలా కష్టం. కాబట్టి ఏ సమాచారం రాయాలనేది చూద్దాం. ఇప్పుడు మాత్రం మీరు రాసుకుంటారని చెప్పేటప్పుడు బిరుదులు. భారత రాజ్యాంగ పితామహుడు. భారత రాజ్యాంగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. భారత రాజనీతి శాస్త్ర పితామహుడు. భారత రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అంటారు. భారత న్యాయశాస్త్ర పితామహుడు. భారత న్యాయశాస్త్ర పితామహుడు,
ఫాదర్ ఆఫ్ ఇండియన్ లా అంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ లా. ఆధునిక మనువు అంటారు. డ్రాఫ్టింగ్ కమిటీ రూపకర్త. బడుగు బలహీన వర్గాల పితామహుడు బిఆర్ అంబేద్కర్. ఇవి ఆయనకున్న బిరుదులు, ఇవన్నీ రాసుకోండి. నెక్స్ట్ ఆయన ఇచ్చినటువంటి నినాదం, కులం అనే పునాదులపై ఒక జాతిని కానీ ఒక మతాన్ని కానీ నిర్మించలేము. కులం అనే పునాదులపై ఒక జాతిని కానీ ఒక మతాన్ని కానీ నిర్మించలేము. ఇది నినాదం. ఇక ఆయన నడిపిన వార్తాపత్రిక మూక్ నాయక్ అనేది ఒక పత్రిక, వెరీ ఇంపార్టెంట్ పత్రిక పేరు మూక్ నాయక్. మరొక పత్రిక బహిష్కృత భారత్, మరొకటి జనత అనేటువంటి పత్రికలు. ఇవి వార్తాపత్రికలు, గుర్తుపెట్టుకోవాలి. మూక్ నాయక్, బహిష్కృత భారత్, జనత అనే పత్రికలు. మూక్ నాయక్, బహిష్కృత భారత్, జనత అనేటువంటి పత్రికలు. ఒక్కొక్క దాన్ని బాగా చెప్పిన దాన్ని వింటూ రండి, తర్వాత నీట్గా రాసుకోండి, తర్వాత నీట్గా ఒకసారి మొత్తంగా చదివేయండి. మీకు రాసుకోవడం చేత కాకపోతే నేను చెప్పే అంశాలు మీకు పీడిఎఫ్ను పంపించడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్ నేను పంపించాలని అనుకుంటే మీరు కామెంట్ రూపంలో మీ ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే కనుక నేను మీకు పీడిఎఫ్ను పంపిస్తా. క్లాస్ వింటూ ఆ పీడిఎఫ్ పెట్టుకొని మీరు రాసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇవి వార్తాపత్రికలు. నెక్స్ట్ పుస్తకాలు, అంబేద్కర్ రాసిన పుస్తకాలు. ద ఎవిల్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, గాంధీ అండ్ గాంధీయిజం అనే పుస్తకం. బుద్ధ అండ్ ధర్మ అనే పుస్తకం. పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం. పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. రైజ్ అండ్ ఫాల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం. రైజ్ అండ్ ఫాల్స్ ఆఫ్ హిందూయిజం. ద వెయిటింగ్ ఆఫ్ వీసా అనేటువంటి పుస్తకం. ద వెయిటింగ్ ఆఫ్ వీసా, ఇది ఆటోబయోగ్రఫీ, అంబేద్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ. ద వెయిటింగ్ ఆఫ్ వీసా, ఇది పుస్తకం. ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా ఆయన రాయడం జరిగింది. బుద్ధ అండ్ ధర్మ, గాంధీ అండ్ గాంధీయిజము, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ద ఎవిల్స్ ఆఫ్ క్యాస్ట్, ఒక రైజ్ అండ్ ఫాల్స్ ఆఫ్ హిందూయిజము, ఇట్లాంటి పుస్తకం. వెయిటింగ్ ఆఫ్ వీసా. ద అన్టచబుల్ పుస్తకం పేరు మరొకటి రాసుకోండి, ఇంపార్టెంట్. ద అన్టచబుల్ అనే పుస్తకం కూడా రాసి. అన్టచబుల్ ఇవి పుస్తకాలు. ఓకే, వార్తాపత్రికలు తెలుసుకున్నాం, పుస్తకాలు తెలుసుకున్నాం, బిరుదులు తెలుసుకున్నాం. అదేవిధంగా ఆయన నినాదం కూడా తెలుసుకున్నాం. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఆయన తండ్రి పేరేంటి, తల్లి పేరేంటి, గురువు పేరేంటి, ఆయన అసలు పేరేంటి, ఆయన పూర్తి పేరేంటి, ఈ విషయాలని కూడా మనం చదివాం. ఆయన ప్రారంభించిన సంస్థ వెరీ ఇంపార్టెంట్, బహిష్కృత హితకారిణి సమాజం. హితకారిణి సమాజం అంటే అంబేద్కర్, హితకారిణి సమాజం అంటే కందుకూరి వీరేశలింగం పంతులు 1905లో రాజమండ్రిలో స్టార్ట్ చేసినాడు. 1905లో రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు స్టార్ట్ చేస్తే 1924లో 24 ఇయర్ ఇంపార్టెంట్, బహిష్కృత హితకారిణి సమాజం 1924 మహారాష్ట్రలోని ముంబైలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రారంభించిన సమాజం. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం బహిష్కృత హితకారిణి సమాజం 1924 మహారాష్ట్రలోని ముంబై. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఆయన ప్రారంభించిన పార్టీలు కూడా అడుగుతారు, ఇంపార్టెంట్. ఆయన ప్రారంభించిన పార్టీలు ద ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండియన్ ఇండిపెండెన్స్ లేబర్ పార్టీనే స్వతంత్ర మజ్దూర్ పార్టీ అని కూడా అంటారు. స్వతంత్ర మజ్దూర్ పార్టీ 1936లో ముంబైలో ఏర్పడింది.
ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆయన చనిపోయే 20వ సంవత్సరం 1956లో, ఓకేనా. ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ అవుతుంది, ఆయనే స్టార్ట్ చేస్తాడు. ఇవి రాజకీయ పార్టీలు అనమాట. ఆయన ప్రారంభించిన పార్టీలు. కొన్నిసార్లు విజయాలు సాధించాడు, కొన్నిసార్లు ఘోర పరాజయం, ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి కూడా అంబేద్కర్ అనమాట. ఓకేనా. అది పార్టీల పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఏ తెగకు చెందినవాడు అంటే మహర్ అనే తెగకు చెందినవాడు. మహర్ అనే తెగ, అట్టడుగు వర్గానికి చెందినటువంటి నిమ్న కులానికి చెందినవాడు మహర్ అనేటువంటి తెగకు చెందినవాడు అనమాట. మహర్ ఈ నిమ్న కులాల వారి కోసం పోరాటాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమాలను మహర్ ఉద్యమాలు అంటారు. అంబేద్కర్ చేసినటువంటి ఉద్యమాలకు ఏమని పేరు అంటే మహర్ ఉద్యమాలని పేరు. మహర్ ఉద్యమాలు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తి అంబేద్కర్. చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరుగుతాయి. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి అనమాట. 1930లో ఒకసారి, 31లో ఒకసారి, 32లో ఒకసారి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క వృత్తి న్యాయవాద వృత్తి. అసలు న్యాయవాది ఎలా అయ్యాడు, ఏమేమి చదివాడు, బాల్య జీవితంలో ఆయన విద్యాభ్యాసం ఒకసారి చూద్దాం. చదువులో అత్యంత ప్రతిభను కనబరిచినటువంటి వాడు అంబేద్కర్. మహారాష్ట్రలో మెట్రిక్ పాస్ అయిన తర్వాత బరోడా రాజు సయాజీరావు గైక్వాడ్ 20 రూపాయల స్కాలర్షిప్ను ప్రకటించడం జరిగింది. మెట్రిక్ పాస్ అయిన అనంతరం బిఆర్ అంబేద్కర్కు బరోడా రాజు సయాజీరావు గైక్వాడ్ 20 రూపాయల స్కాలర్షిప్ను అందిస్తే దీని సహాయంతో ఆయన చదువును ఇంకా కాస్త పెంచుకోవడం మొదలుపెట్టాడు. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో బిఏ పూర్తి చేసుకున్నాడు, డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో బిఏ పూర్తి చేసుకోవడం జరిగింది. బిఏ పాస్ అయిన అనంతరం అదే బరోడా రాజు గైక్వాడ్ సహాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం జరిగింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. పిహెచ్డి పాస్ అయిన అనంతరం మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్హాపూర్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ కొల్హాపూర్ రాజు సహాయంతో లండన్ విశ్వవిద్యాలయంలో బార్ ఎట్లా అంటే న్యాయశాస్త్రం అన్నమాట. బార్ ఎట్లా పూర్తి చేసుకోవడం జరిగింది. అమెరికాలోని కొలంబియాలో పిహెచ్డి పూర్తి చేసుకున్నాడు. లండన్లో విశ్వవిద్యాలయంలో బార్ ఎట్లా పూర్తి చేసుకున్నాడు. బార్ ఎట్లా పూర్తి అయిన అనంతరం మన భారతదేశానికి రావడము, ఇక్కడ ముంబై న్యాయ కోర్టులో అంటే హైకోర్టులో ఆయన లాయర్గా పనిచేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ముంబైలో ఉన్నటువంటి హైకోర్టులో న్యాయవాదిగా లాయర్గా పనిచేయడం జరిగింది. తర్వాత బలహీన వర్గాల వారి కోసం అనేక హక్కుల కోసం పోరాటాలు చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాల వరుస క్రమం ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. బిఆర్ అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి విషయాల వరుస క్రమం. 1924 మహారాష్ట్రలోని ముంబైలో బహిష్కృత హితకారిణి సమాజాన్ని మహారాష్ట్రలోని ముంబైలో ప్రారంభించాడు. దీని ద్వారా బలహీన వర్గాల వారి హక్కుల కోసము, వారి బాగోగుల కోసము ఎన్నో సేవలు చేయడం జరిగిందనమాట. ఇది బహిష్కృత హితకారిణి సమాజం, మహారాష్ట్ర, ముంబై, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1927 మహారాష్ట్రలో మహద్ అనేటువంటి పట్టణం, ఆ మహద్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి చౌదార్ చెరువు వద్ద నీటి హక్కుల కోసం ఉద్యమించడం జరిగింది. మహారాష్ట్రలో మహద్ అనేటువంటి పట్టణం వద్ద ఉన్నటువంటి చౌదార్ చెరువులో నీటి హక్కుల కోసం ఉద్యమించాడు. వేల మందితో ఊరేగింపుగా తరలి వెళ్ళి ఆ చౌదార్ చెరువులో నీటిని తాగి ఆ నీటి హక్కులపైన వాళ్ళకు ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. ఇది నూతన శకానికి అంటే వెనుకబడిన వర్గాల వారు నూతన శకంగా దీన్ని భావిస్తారు. నీటి హక్కులపైన నూతన శకంగా దీన్ని భావిస్తారు. ఇలా 1927లో మహత్పట్టణంలో చౌదార్ చెరువులో నీళ్ళని తాగి నీటి హక్కులపై ఉద్యమించడం జరిగిందనమాట. నెక్స్ట్
1930వ సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్, గోదావరి జన్మస్థలం నాసిక్ అన్నమాట. గోదావరి నది పుట్టిన జన్మస్థలం అదే నాసిక్. ఆ నాసిక్లో గల కాలారాం ఆలయంలో ఆలయ ప్రవేశానికై పోరాటాలు చేయడం జరిగింది. కాలారాం దేవాలయంలో ఈ వెనుకబడిన వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించే విధంగా పోరాటాలు చేయడం జరిగింది 1930లో. చూడండి, 24లో ఏంటి, 27లో ఏంటి, 30లో ఏంటి చదువుకుంటూ రావాలి నీట్గా. 24లో ఏం చేశాడు, 27లో ఏం చేశాడు, 30లో ఏం చేశాడు. నెక్స్ట్ 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశము, 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము, 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరుగుతాయి. ఆనాడు ప్రపంచ పార్లమెంటుగా దాన్ని అభివర్ణించేవారు. ప్రపంచ పార్లమెంటుగా లండన్లో జేమ్స్ ప్యాలెస్ను అభివర్ణించేవాళ్ళు. ఆ 3 సమావేశాలకు హాజరైన వ్యక్తి అంబేద్కర్. 30లో 31లో 32లో 3 రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్లో జేమ్స్ ప్యాలెస్లోకి హాజరైన వ్యక్తి. అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1932 చూద్దాం. మళ్ళీ 1932లో బ్రిటిష్ ప్రభుత్వం వేసిన కమిటీ లోథియన్ కమిటీ అంటే ఓటు హక్కు నిర్ణయంపై బ్రిటిష్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ. ఓటు హక్కు నిర్ణయం పైన ఒక కమిటీని వేయడం జరుగుతుంది, లోథియన్ కమిటీ. ఆ లోథియన్ కమిటీలో సభ్యుడు బిఆర్ అంబేద్కర్. లోథియన్ కమిటీలో సభ్యుడైన బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీ సభ్యులందరూ కూడా నివేదికను అందజేస్తారు. ఈ నివేదిక ప్రకారం ఈ వెనుకబడిన వర్గాల వారికి డిప్రెస్డ్ క్లాస్ పేరుతో ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. డిప్రెస్డ్ క్లాస్ పేరుతో ఓటు హక్కును కల్పించడం జరుగుతుంది. వెనుకబడిన వర్గాల వారికి డిప్రెస్ క్లాస్ పేరుతో ఓటు హక్కును కల్పించడం అనేటువంటిది అక్కడ అంబేద్కర్ యొక్క గొప్ప విజయంగా చెప్తారు. లోథియన్ కమిటీలో సభ్యుడు డిప్రెస్డ్ క్లాస్ పేరిట వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఇది అంబేద్కర్ యొక్క గొప్ప విజయం అంట. నెక్స్ట్ 32లోనే ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ అనేవాడు ఆ రోజు బ్రిటన్ ప్రధానమంత్రి. ఆయన 32లో ఒక అవార్డును ప్రకటిస్తాడు, కమ్యూనల్ అవార్డు అనే అవార్డును ప్రకటిస్తాడు. ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయింపు కమ్యూనల్ అవార్డు. ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించిన వాడు రామ్సే మెక్డొనాల్డ్. ప్రకటించిన సంవత్సరం 1932. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించిన వాడు గాంధీ, సమర్థించిన వాడు అంబేద్కర్. కమ్యూనల్ అవార్డుని ఎవరు వ్యతిరేకించారంటే గాంధీ వ్యతిరేకించి, అప్పుడు పూణేలో ఎర్రవాడ జైలులో నిర్బంధించబడి ఉంటాడు గాంధీ. ఆ పూణేలోని ఎర్రవాడ జైలులో కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి గాంధీ నిరాహార దీక్ష చేపడతాడు. దీనివల్ల అంబేద్కర్కు గాంధీకి మధ్య అక్కడ కొద్దిగా భేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది. కమ్యూనల్ అవార్డు విషయంలో భేదాభిప్రాయాలు వస్తాయి. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం కుదిర్చినటువంటి వ్యక్తి ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఆల్రెడీ గత క్లాస్లో మదన్ మోహన్ మాలవ్య గురించి చెప్పుకున్నాం. మదన్ మోహన్ మాలవ్య పూనా ఒడంబడికను కుదిర్చినటువంటి వ్యక్తి అని 32లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే గాంధీ అంబేద్కర్ ఒడంబడిక లేదా పూనాలో జరిగింది కాబట్టి అది పూనా ఒడంబడిక అంటారు. సంవత్సరం 32. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సంవత్సరం అంతా ఇంపార్టెంట్. ఏ బిట్ అయినా అడగచ్చు దాంట్లో. 32. నెక్స్ట్ 36. బిఆర్ అంబేద్కర్ ఇండియన్ ఇండిపెండెన్స్ లేబర్ పార్టీని స్టార్ట్ చేస్తాడు. ఈ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది. 17 మంది సభ్యులు ఎన్నికవుతారు ఈ పార్టీ తరఫున. ఈ 17 మంది సభ్యులు అంబేద్కర్ అందరూ కూడా శాసనసభకు ఎన్నికవుతారు. శాసనసభలో అడుగు పెడతారు. ఆ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా అపోజిషన్ లీడర్గా అంబేద్కర్ నియమించబడతాడు. ప్రతిపక్ష నాయకుడు 36లో శాసనసభలో. నెక్స్ట్ 42లో బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ మిషన్ వేస్తుంది. క్రిప్స్ రాయబారం అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇయర్ కూడా. క్రిప్స్ రాయబారం ఏ సంవత్సరం వేయబడింది అని అడుగుతారు. 42. అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం. 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధ కాలం. 39 నుంచి 45. ఆ ప్రపంచ యుద్ధ కాలంలో క్రిప్స్ రాయబారం అనేటువంటిది భారతదేశానికి వస్తుంది. ఆ క్రిప్స్ను అంబేద్కర్ కలిసి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయమని కోరుతాడు. అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలంటే
రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలి. రాజ్యాంగం రచించుకోవాలి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించాలని అక్కడ ఆయన చెప్పడం కోరడం జరుగుతుంది అంబేద్కర్. ఇది 42. నెక్స్ట్ 45 జూన్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో అంబేద్కర్ ఒక్క సీటు కూడా గెలవలేడు. అంబేద్కర్ పార్టీ పోటీ చేస్తుంది, ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి. 45లో ఒక్క సీటు కూడా గెలవలేడు. డిసెంబర్ 9, 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. 211 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు హాజరవుతారు. తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా వ్యవహరిస్తాడు. తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ యాంటోనీ వ్యవహరిస్తారు. ఇవన్నీ బిట్లే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటే. తొలి సమావేశానికి హాజరైన వారి సంఖ్య 211 మంది. తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారంటే సచ్చిదానంద సిన్హా. తొలి సమావేశానికి ఉపాధ్యక్షుడు ఎవరంటే ఫ్రాంక్ యాంటోనీ. తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి అంటే 1946 డిసెంబర్ 9. ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. ఈ రాజ్యాంగ పరిషత్తులో కీలక వ్యక్తిగా మాట్లాడు బిఆర్ అంబేద్కర్. అందుకే దీని గురించి మనం చెప్తున్నాం. 1947 ఆగస్టు 15 రాజ్యాంగం రాయడం పూర్తి కూడా కాదు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని తయారు చేసే నిమగ్నం అయి ఉంటుంది అన్నమాట రాజ్యాంగం తయారీలో. ఈ సమయంలోనే మనకు స్వాతంత్రం ఇస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇస్తుంది ఆగస్టు 15. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ నియమించబడతాడు. జవహర్లాల్ నెహ్రూ నియమించబడిన మంత్రివర్గంలో 14 మంది ఉంటారు, తనతో సహా 14 మంది నెహ్రూతో సహా. అందులో ఒకడు బిఆర్ అంబేద్కర్. తొలి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్, ఫస్ట్ లా మినిస్టర్ అన్నమాట. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. 1949 నవంబర్ 26 రాజ్యాంగం రాయడం ఈ మధ్యలో 1947 ఆగస్ట్ 29 రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ తయారీకి మొత్తం 22 కమిటీలు వేస్తే ఆ 22 కమిటీలలో అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీని ముసాయిదా కమిటీ అంటాం. ముసాయిదా కమిటీని రాజ్యాంగ రచనా కమిటీ అని కూడా అనొచ్చు. అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అన్నా, ముసాయిదా కమిటీ అన్నా, రాజ్యాంగ రచనా కమిటీ అన్నా ఒకటే. దీనిలో మొత్తం సభ్యులు 7 మంది, ఒక అధ్యక్షుడు, 6 మంది సభ్యులు, మొత్తం 7 మంది ఉంటారు. అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ అన్నమాట. మిగతా 6 మంది పేర్లు కంపల్సరీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అతి ముఖ్యమైన కమిటీ ఈనాడు రాజ్యాంగం తయారయ్యింది అంటే ఆ కమిటీ లేనిది రాజ్యాంగం లేదు. కాబట్టి అతి ముఖ్యమైన కమిటీ 6 మంది పేర్లు మనకి ఎగ్జామ్ అడుగుతుంటారు. అంటే 6 మంది అడగరు. ఈ క్రింది వారిలో సభ్యుడు అయిన వాడేవాడు, సభ్యుడు కాని వాడేవాడు. ఒక 3 నుంచి 4 నీకపోవచ్చు, 4 నుంచి 3 నీకపోవచ్చు. ఎట్లా పడితే అట్లా వాడు బిట్టు అడగచ్చు. కాబట్టి మనం సభ్యుల పేరు నేర్చుకోవాలి. గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, టిటి కృష్ణమాచారి ఎన్ మాధవరావు. గుర్తుపెట్టుకోవాలి. గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, టిటి కృష్ణమాచారి ఎన్ మాధవరావు. బాగా చదివేయాలి దీని గురించి. 1947 ఆగస్టు 29 ఏర్పడింది డ్రాఫ్టింగ్ కమిటీ. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ రూపకర్త అంటారు. ముసాయిదా రూపకర్త అనొచ్చు, రాజ్యాంగ రచన రూపకర్త అనొచ్చు. అని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తున్నాం మన భారత రాజ్యాంగాన్ని. సరే, ఇది ఆగస్టు 29. అది తన నివేదికలు డ్రాఫ్టింగ్ కమిటీ 1948 ఫిబ్రవరి నెలలో ఇస్తుంది. 1948 ఫిబ్రవరి నెలలో అందజేస్తుంది రాజ్యాంగ పరిషత్కు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ ఏం చేసిందంటే మన భారత రాజ్యాంగం పూర్తి అయిపోయింది, రాజ్యాంగాన్ని ఆమోదించేసింది నవంబర్ 26. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ డేగా చేసుకుంటారు. నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ డే. 1949 నవంబర్ 26 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మన రాజ్యాంగం రచించడానికి మనం తీసుకున్న సమయం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అది నెక్స్ట్ రాజ్యాంగం అమలైనటువంటి రోజు. మన రాజ్యాంగాన్ని అమలు ఎప్పుడైందంటే కనుక జనవరి 26, 1950 జనవరి 26. ఇదంతా మీకు పాలిటీలో వస్తుంది నీట్గా. 1950 జనవరి 26 అమలైన సందర్భంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని అంటే రిపబ్లిక్ డేని చేస్తారు. జనవరి 26 రిపబ్లిక్ డే, నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. అది 50 జనవరి 26 అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా.
ఇట్లా రాజ్యాంగం అనేటువంటిది అమలైపోయింది. తర్వాత రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చేస్తాడు. మనకు గణతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి పదవి క్రియేట్ చేయబడింది. రాష్ట్రపతి పదవి ఎవరంటే మొదటిగా బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే కనుక 1950 సంవత్సరంలో డిసెంబర్ నెలలో పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు అనే ఒక బిల్లును ప్రవేశపెడతాడు అంబేద్కర్. హిందూ కోడ్ బిల్. ఈ హిందూ కోడ్ బిల్లును హిందూ మతంలో ఉన్నటువంటి సాంప్రదాయ శక్తులు అంటే సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు వ్యతిరేకిస్తారు. హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తారు. ఆ బిల్లును ఎంతకు చర్చ రాకుండా చేస్తారన్నమాట. ఆ సాంప్రదాయ శక్తులు చర్చకు రాకుండా చేస్తారు. దానితో విసుగు చెందుతాడనమాట ఎవరు? బిఆర్ అంబేద్కర్. విసుగు చెంది 1951లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసేస్తాడు. 1950లో డిసెంబర్ నెలలో పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఆ హిందూ కోడ్ బిల్లు చర్చకు రాకుండా చేస్తారు హిందూ మతంలో ఉన్నటువంటి సాంప్రదాయ వ్యక్తులు. దీనితో విసుగు చెందినటువంటి అంబేద్కర్ ఏం చేసినాడు? రాజీనామా చేసినాడు మంత్రి పదవి. ఇది 1950లో జరిగింది. నెక్స్ట్ 1956లో మనకు ఆయన చనిపోయిన సంవత్సరం ఒక 3 విషయాలు మనకు ఉంటాయి. ఆ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. 1956 సెప్టెంబర్ 30వ తారీఖున ఏం జరిగిందో చూడాలి. 1956 అక్టోబర్ 14న ఏం జరిగిందో చూడాలి. 1956 డిసెంబర్ 6న ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 1956 సెప్టెంబర్ 30 ఈ రోజున అఖిల భారత దళిత సమావేశం. అఖిల భారత దళిత సమావేశం అంటే భారతదేశ వ్యాప్తంగా దళితులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. అది ఎవరి అధ్యక్షతన అంటే అంబేద్కర్ అధ్యక్షతనే. అంబేద్కర్ అధ్యక్షతన అఖిల భారత దళిత సమావేశం జరిగితే ఆ రోజున ఆ సమావేశంలో భాగంగా అంబేద్కర్ ఒక పార్టీని, రాజకీయ పార్టీని స్టార్ట్ చేస్తాడు. ఆ పార్టీ పేరు ఏంటంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, గణతంత్రం అని అర్థం. రిపబ్లికన్ అంటే గణతంత్రం, గణతంత్ర పార్టీ, భారతదేశ గణతంత్ర పార్టీ. అది సెప్టెంబర్ 30న జరిగింది. 1956 అక్టోబర్ 14 అప్పటి వరకు ఆయన హిందూ మతానికి చెందినవాడు. హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతంలో చేరుతాడు. అక్టోబర్ 14న ఆయనకు బౌద్ధ మతాన్ని ఆ దీక్షనిచ్చినటువంటి గురువు ఎవరు అంటే బౌద్ధ మత భిక్షువు, గొప్ప గురువు అయినటువంటి మహాస్థవీర్ సమక్షంలో మహాస్థవీర్ సమక్షంలో బౌద్ధ దీక్ష తీసుకుంటాడు. 1956 అక్టోబర్ 14న బౌద్ధ మతంలో చేరుతాడు. ఏ మతం అంటే బౌద్ధ మతం, గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ది. 1956 డిసెంబర్ 6న న్యూఢిల్లీలో చనిపోతాడు. ఇతని సమాధి పేరు ఏంటంటే చైత్రభూమి. ఎవరి సమాధి? అంబేద్కర్ సమాధి. అది న్యూఢిల్లీలో ఉంది. అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం నాగ్పూర్ మహారాష్ట్ర. అంబేద్కర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంది. అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగ్పూర్లో ఉంది. అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14ను జాతీయ నీటి దినోత్సవంగా జరుపుతారు. అంబేద్కర్కు భారతరత్న ఏ సంవత్సరం ఇచ్చారు? 1990లో ఇచ్చారు భారతరత్న. 1990 అదే 1990లో భారతరత్న అవార్డును నెల్సన్ మండేలాకు కూడా ఇస్తారు. నెల్సన్ మండేలా విదేశీయుడు. భారతరత్న అవార్డు తీసుకున్న మొట్టమొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సరిహద్దు గాంధీ అంటాం. 1987లో తీసుకున్నాడు సరిహద్దు గాంధీగా. 1987లో బిరుదు పొందాడు. అదే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా 1990లో పొందాడు. అదే 1990లో అంబేద్కర్ పొందాడు. చైత్రభూమి గుర్తుపెట్టుకోవాలి, అది న్యూఢిల్లీలో ఉంది. అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగ్పూర్లో ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంది. అంబేద్కర్కు భారతరత్న 1990లో వచ్చింది. అదే సంవత్సరం నెల్సన్ మండేలాగా ఇచ్చారు. అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14ను జాతీయ నీటి దినోత్సవంగా చేయడం జరుగుతుంది. ఇట్లా 1924 నుంచి 27, 30, 31, 32 ఇట్లా ఏ సంవత్సరంలో ఏమేమి జరిగినాయి వరుస క్రమంలో అవి మనం ఆయన గురించిన సమాచారం. ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.